ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. మంచిది. దేవుని ఉచితమైన కృపను బట్టి జూలై మాసం మరి చివరి వారంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. అనేక అపాయాల్లోంచి, శోధనలోంచి తప్పించి ఆయన కృపలో మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇది కేవలం దేవుని యొక్క కృప అనేది మనం ఎరుగుదుము. కనుక దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎంతైనా ఆశీర్వాదకరమని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ దినం మిమ్మల్ని ప్రేమించి, మీ సన్నిధిని ప్రేమించి, ప్రభువా నీ వాక్యాన్ని ప్రేమించి, ప్రభు వచ్చిన నీ బిడ్డలను బట్టి మరొక్కసారి మీకు మహిమ చెల్లిస్తున్నాం. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం. అతి శ్రేష్టమైనది నీ వాక్కు. నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలవంతులుగా, నీకు మరింత సమీపస్తులుగా మమ్మల్ని మార్చమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక కాకి ఉందంట. ఏముంది చెప్పలే? ఏముంది? ఒక కాకి. దాని రొంగు చూసి అది చాలా బాధపడిపోతుందంట. నాకేంటి ఇలాంటి రంగు ఉంది, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, నాకెవరు విలువ ఇవ్వట్లేదు, నన్ను ఎవరు చేర్చుకోవట్లేదు అని అది కాస్త చాలా బాధతో తెల్లగా కనబడుతున్న కొంగ దగ్గరికి వెళ్ళిందంట. నువ్వు చాలా తెల్లగా ఉన్నావు, మరి నిన్ను అందరూ ప్రేమిస్తారు అని, నీకు ఎంత భాగ్యం, దేవుడు నిన్ను మంచిగా పుట్టించాడు అని ఆ కొంగతో ఏది మాట్లాడుతుంది? కాకి మాట్లాడుతుందంట. అప్పుడు ఆ కొంగ అందంట, నీ స్థితే బాగుంటుంది, మరి నేను వేటగాడికి దొరికితే, నేనేమో చేపలను వేటాడడానికి వెళ్తే మరి వేటగాళ్ళు వచ్చి నన్ను పట్టుకుని పోతారు, ఎప్పుడు కూడా నాకు ప్రాణ భయం మనుషులు, కనుక నాకంటే కూడా నువ్వే సంతోషంగా ఉన్నావని కాకితో చెప్తే ఆ కాకి నిజమంటావా అనుకుందట. ఆ ప్రక్కగా అలా చూస్తే చెట్టు మీద పచ్చగా ఉన్న ప్యారెట్, ఏమండి, ఆ చిలక కనబడితే ఆ చిలక దగ్గరికి వెళ్ళిందంట. ఆ కొంగ చూస్తే తను బాధ చెప్పుకుంటుంది, నీవు ఇంకా అందంగా ఉన్నావు, పచ్చగా ఉన్నావు, నీకు ఏ బాధ లేదు అని అంటే ఆ చిలక కూడా తన బాధ చెప్పుకుందంట. పంజరములో పెడతారు, జ్యోతిష్కుడు కనుక దొరికితే మాట్లాడితే నన్ను లోపలికి బయటికి ఇలాగా తిప్పుతూ ఉంటాడు, కనుక నేను ఎక్కడ దొరికితే అక్కడ మనుషులు నన్ను పట్టుకుని మరి వారు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కనుక నువ్వు కాకివు కనుక నిన్నెవరు పట్టించుకోవట్లేదు, నీకే మరి మంచి, లేకపోతే నీకే సంతోషంగా ఉందని ఆ చిలక అన్నదట. తర్వాత కొంచెం ఎదరికి వెళ్తే నెమలి కనిపించిందంట. ఈ కాకి, నా బతుకేంటి ఇలా ఉంది, నేను నల్లగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ నెమలి చాలా అందంగా, చాలా కలర్ఫుల్గా, మరి చాలా రంగులతో ఉంది, ఈ మెరుస్తూ ఉంది, దీన్ని అందరూ కూడా ఇష్టపడతారు అని దాంతో మాట్లాడుతున్నప్పుడు అది కూడా తన బాధను చెప్పుకుందంట. ఏమని చెప్పుకుంది నెమలి?
మరి అంత అందంగా ఉంది కనుక దాన్ని మరి పట్టుకుని బంధించి మరి మ్యూజియంకి లేకపోతే రకరకాలైన ప్రదేశానికి దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను కూడా బందీగా ఉంటున్నాను, నీవే స్వేచ్ఛగా ఉంటున్నావు అని అవన్నీ కూడా తన బాధలు చెప్పుకున్నాయంట. ఈనాడు చాలామంది వాటిని వారిని చూసి వాళ్ళ పరిస్థితే బాగుంది అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి పౌలు అన్న మాట ఏంటంటే, నేను ఏ పరిస్థితులు ఉన్నానో దాన్ని సంతృప్తిగా నేర్చుకున్నాను అన్నాడు. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏ స్థితిలో పుట్టించాడో, ఏ స్థితిలో ఉంచాడో దాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. కానీ ఈ కాకి దేన్ని చూసినా దాని పరిస్థితే బాగుంది, నా పరిస్థితి బాగోలేదని ఎప్పుడు అది బాధపడుతూ ఉండేదంట. ఈనాడు చాలామంది దేవుడు వారికి ఇచ్చిన ఆ స్థితిని, వాస్తవానికి చెప్పాలంటే వాటన్నిటికంటే దీన్ని ఎవరు పట్టించుకోరు, దీనికి ఏ ప్రాణాపాయం ఉండదు. కానీ ఇది సంతోషంగా ఉండలేకపోతుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది. కానీ అవన్నీ కూడా వాటికి ఉన్న బాధలు వారికి ఉన్నాయి. ఈనాడు చాలామంది జీవితాల్లో కూడా వారిని చూసి వీటి చూసి మా స్థితి ఎలా ఉంది, వాళ్ళ స్థితే బాగుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వారికి కూడా పోరాటాలు ఉన్నాయి. ఏదేమైనా దేవుడు మన ఏ స్థితిలో ఉంచాడో దాన్ని బట్టి సంతోషించడం, మళ్ళీ ఏ స్థితిలో పుట్టించాడో, ఏ స్థితిలో మనల్ని ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఏ స్థితిలో ఉంచాడో దాన్ని బట్టి సంతోషించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ సంతోషాన్ని దేవుడు చూస్తాడు. నేను వీరిని పుట్టించినందుకు లాజరుని మనం గమనిస్తే అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏమాత్రం కూడా బాధపడలేదు, కానీ దేవుణ్ణి స్తుతించుతూ వెళ్ళిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో మనం సంతోషంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే చదవబడిన వాక్యంలో మరలా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధకుల లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. భక్తుడైన పౌలు గారు మనం ఒక గొప్ప సమూహముతో పోరాడుతున్నాము అని రాశాడు. ఆ సమూహం ఏమిటి అని అంటే దురాత్మల సమూహం అని రాశాడు. అయితే నేను కొన్ని దురాత్మల సమూహాన్ని గురించి అవి ఎంత హాని చేస్తుందో, ఆ దురాత్మల వల్ల ఎన్ని జీవితాలు పాడైపోయాయో, ఆ దురాత్మల సమూహం ఏ వ్యక్తి జీవితంలోకి వస్తే, ఏ కుటుంబంలోకి వస్తే ఆ కుటుంబం ఎంత శాపంగా మార్చబడిందో కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అవి పాడు చేయకుండా ఉండాలంటే వాటితో పోరాడమంటున్నాడు. మనం అనుకుంటాం మనం శరీరాలతో పోరాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ పౌలు అలా అంటలే. మీరు పోరాడుతుంది శరీరాలతో కాదు, దురాత్మల సమూహముతో మీరు పోరాడుతున్నారు అంటున్నాడు. ఏమిటి ఆ సమూహం అంటే ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్దకు వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను ఉన్నదని. నేను 23లోకి వెళ్ళిపోతాను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. ఇక్కడ మనం పోరాడుతున్నది ఎవరితో చెప్పాలి? ఎవరితో? అంధకార సంబంధమైన దురాత్మల సమూహంలో. ఈ సమూహంలో మొట్టమొదటిది ఆత్మ దురాత్మ. ఈ దురాత్మ ఒక వ్యక్తిని పట్టినప్పుడు ఆ స్థితి, ఆ వ్యక్తి గతి, అతని భవిష్యత్తు, అతని రాజ్యం, అతని కుటుంబం ఎలా పాడైపోయిందో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం.
కనుక ఈ దురాత్మలు కొన్ని ఉన్నాయి. ఆ సమూహంతో మనం పోరాడకపోతే అవి మన జీవితంలోనికి వస్తాయి. ఒకప్పుడు ఈ సౌలే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తట. దేవుని ఆత్మ అతనిలో నివసించేదట. ఎప్పుడైతే అతను దేవుని ఆత్మను కోల్పోయాడో దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చింది. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిందని అది దేవుని సంబంధి అని కాదు. దేవుని పర్మిషన్ ద్వారా కొన్ని దురాత్మలు మనుషుల జీవితంలోనికి వస్తాయి. అవి వచ్చినప్పుడు ఆ కుటుంబాలు ఎలా పతనమైపోతాయో, అవి వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎలా నాశనమైపోతారో మీకు ఈ ఉదయకాల సమయంలో కొన్ని దురాత్మలు, వాటితో మనం ఎలా పోరాడాలి, పోరాడకపోతే అవి మన జీవితంలోనికి వస్తే ఎంత ప్రమాదమో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, సౌలు చరిత్ర మనం చాలాసార్లు విన్నాం. దైవజనులు, మన ఆత్మీయ తండ్రి చాలాసార్లు ఈ వాక్య భాగాలు మనకు తెలియజేశారు. ఏమండి, అతని రాజ్యం, అతని కుటుంబం అంతా కూడా ఒక్క రోజులోనే, ఏమండి, తన కుటుంబ సభ్యులందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా ఒక్క రోజులోనే యుద్ధంలో చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. కత్తి ద్వారా ఈ సౌలు చంపబడినట్లుగా మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే అతన్ని వెంబడిస్తున్న ఒక దురాత్మ. ఆ దురాత్మ వలన ఏమంటే సౌలు కుటుంబంలో ఉన్న అందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ కూడా, మరి యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ ఒక్కడే మరి కుంటివాడిగా మిగిలినట్లుగా మన వాక్యంలో, చరిత్రలో మనం చూడగలుగుతాం. కర్మ వాళ్ళందరూ కూడా పతనమైపోయినట్లుగా, నాశనమైపోయినట్లుగా, చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సౌలుని పట్టి పీడిస్తున్న ఏ ఆత్మది చెప్పాలి? ఏ ఆత్మ? దురాత్మ. ఏమండి, కనుక ఈ దురాత్మ ఎప్పుడైతే ఈ సౌలుని పట్టిందో అప్పుడు అతని పతనం ప్రారంభమయ్యింది. కనుక పౌలు అంటున్నాడు, ఇగో ఈ దురాత్మల సమూహం ఉంది, అవి మన జీవితంలోనికి రాకుండగా, మన కుటుంబంలోనికి రాకుండగా మీరు వాటితో పోరాడండి అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమండి, ఈ దురాత్మ ఎందుకు వస్తుంది అంటే దేవునికి వ్యతిరేకంగా మనం మార్చబడినప్పుడు దేవుని పర్మిషన్తో, ఇక నువ్వు వాడిలో ఉండడానికి ఇష్టపడలేదు కనుక ఇక నేను వెళ్తానని దేవుని పర్మిషన్ తీసుకుని ఆ దురాత్మ వస్తుంది. అది వచ్చి ఏమండి ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది. మీరు ఈ అధ్యాయులు చదువుతూ ఉంటే సౌలు జీవితం ఎంత పతనం అయిపోయిందో మనకి చాలాసార్లు చదువుకున్నాం. ఆ సమూహంలో ఉన్న ఒక 10 విషయాలు నేను మీకు చెప్పాలని ఉదయకాలం ఆశపడ్డాను. కనుక ఈ సౌలు జీవితం మనందరికీ తెలుసు. పాడైపోవడానికి గల కారణం ఏంటంటే అతన్ని పట్టి పీడిస్తున్న, చెప్పండమ్మా, దురాత్మ అనేది మనము గ్రహించాలి. రెండో ఆత్మ ఏమిటి? మనుషులను పట్టి పీడిస్తున్న దురాత్మ. ఆ దురాత్మ వలన ఎలా జీవితాలు పాడైపోతే, మొట్టమొదటిగా దురాత్మ వచ్చినప్పుడు సౌలు కుటుంబంలో అందరూ కూడా చచ్చిపోయారు. ఏమండి, మరి అంతకంతనకు పతనమైపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఉన్నాడో రాజు అయ్యాడో, దేవుని ఆ కార్యాలు ఎన్నో చూడగలిగాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మను పోగొట్టుకుని అతనిలోనికి దురాత్మ వచ్చిందో అప్పుడు అతని పతనం ప్రారంభమైంది. రెండోది చూస్తే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు అని అంట. ఇశ్రాయేలు రాజు, యోధా రాజు ఇద్దరు కూడా సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఇశ్రాయేలు రాజు, యోధా రాజు అండ్ ఇద్దరు రాజులు కూడా వెళ్ళాలనుకుంటే వీళ్ళు దేవుని ప్రజలు కదా, దేవుని పర్మిషన్ అడగాలని 400 మందిని ప్రవక్తలను పిలిచి మన యుద్ధానికి వెళ్తున్నాం సిరియా రాజు మీదకి, మనం జయము పొందుతామా లేదా చెప్పండి అని ఆ ప్రవక్తలను అడిగారు. ఎంతమంది అండి? 400 మంది ప్రవక్తలు. ఆ మాట ఎక్కడుంది? 6వ వచనం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తను పిలిపించి యుద్ధము చేయుటకు
పోదునా పోకుండునా అని వారిని అడిగాను. ఏమండి, ఎంతమందిని పిలిచారు? 400 మంది ప్రవక్తలను పిలిచి, మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం సిరియా మీదకి, మరి మేము జయం పొందుతామా లేదా చెప్పండి అని వారిని అడిగారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, రాజా నీకు తిరిగిలేదు, నువ్వు జయం పొందుతావు, నీకు అసలు మరణమే లేదు, నీకు అసలు జయం పొందుకుని విజయముతో వస్తావు అని ప్రభునందు పిల్లరా వాళ్ళందరూ కూడా చెప్పారట. దేని బట్టి చెప్పారు అని అంటే, అక్కడ ఏ ఆత్మ పనిచేసిందంటే వారిలో, ఇప్పుడు చదువుకున్న మాట అది, వారిలో అబద్ధమాడు ఆత్మగా ఉండును. అండ్ వాస్తవానికి అక్కడ మరొక మంచి ప్రవక్త ఉన్నాడు. 14 వచనం చదవండి. 14 వచనంలో అక్కడ మేకాయ అనే ప్రవక్త ఏమన్నాడంటే, ఉన్నది ఉన్నట్టు చెప్తానన్నాడు. యెహోవా నాకు సెలవిచ్చినదే ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదును. ఏమంటే ఏం చెప్తాడో దేవుడు అదే నేను పలుకుతాను అన్నాడు. అదే పలికాడు. మీరు అసలు యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు ఓడిపోతారు రాజా, ఇశ్రాయేల్ రాజా నీకు మరణం ఉంది, చచ్చిపోతావు అని చెప్తే, ఆ 400 మంది ప్రవక్తలు ఉన్నారే వారి మీద ఏ ఆత్మ పనిచేసిందంటే, అబద్ధమాడు ఆత్మ పనిచేసిందంట. అది 22 వచనం చదువుకున్నాం. ఎప్పుడైతే అబద్ధమాడు ఆత్మ ద్వారా వారు ప్రవచించాడో, ఇంకా మేకాయ చెప్పిన మాట ఇశ్రాయేల్ రాజు పట్టించుకోలే. 400 మంది ప్రవక్తలు చెప్పారు, నేను జయం పొందుతానంట, నేను చచ్చిపోనంట, నేను యుద్ధములో జయం పొందుతానంట అనుకుని విర్రవీగుతూ యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళే ముందు ఒక పని చేశాడు. ఏ పని చేశాడు చూడండి, 26 వచనం చూడండి. 26 వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు మేకాయను పట్టుకుని, మేకాయ ఏమో నిజం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్తున్నాడు, అబద్ధం మాటలే. ఇప్పుడు ఈ మేకాయని తీసుకుని ఏం చేశాడు చెప్పండి, పట్టుకుని పోయి పట్టణపు అధికారి అయిన రాజకుమారుడైన అప్పగించి బందీ గృహములో ఉంచి, ఎక్కడ ఉంచాడంటమ్మా? ఏమండి, మేకాయని ఎక్కడ ఉంచాడు? బందీ గృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడని ఆజ్ఞని. ఏమండి, బందీ గృహములు చెరసాలు వేసి మీరు కఠినమైన అన్నం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి, మంచిగా ఏం పెట్టొద్దు అతనికి అని ఈ మంచిగా చెప్పిన ప్రవర్తనేమో చెరసాలు వేశాడు. అబద్ధమాడు ఆత్మ పనిచేసింది చూసారా, ఆ ప్రవక్తల మాటిని యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధంలో ఎలా వెళ్ళాడు చూడండి ఒకసారి. యుద్ధానికి ఎలా వెళ్ళాడు అంటే 29 వచనం. ఇశ్రాయేలు రాజును యోధా రాజును యెహోషాపాతును మీదకు పోచుండగా ఇశ్రాయేలు రాజు నేను మారు వేషం వేసుకుని యుద్ధములో పై వేసి. ఏమండి ఎలా వెళ్ళాడంటమ్మా యుద్ధంలోకి? మారు వేషంలో వెళ్ళాడంట ఈ ఇశ్రాయేలు రాజు. నాకేంటి మా ప్రవక్తలు చెప్పేశారు, ఇంకా వాళ్ళు ప్రవచించారంటే మాకు తిరగలేదు అంటే, ప్రవచించారు తిరగలేదు ప్రవక్తలు వాస్తవమే, కానీ వారి మీద ఏ ఆత్మ పనిచేసిందమ్మా? అబద్ధమాడు ఆత్మ. ఏమంటే 22 వచనంలో అదే కదా ఉంది, అబద్ధమాడు ఆత్మ పనిచేసి. అయితే యుద్ధానికి మారు వేషంలో వెళ్ళాడంట. అయితే ఒకడు ఏమండి బాణం తీసుకుని గురి చూడకుండా అలా ఇసిరేశాడంట. ఏమండి ఆ రాజుని చంపాలని కాదు, అలా గురి చూడకుండా ఏదో బాణం అలా ఇసిరేతే ఈ మారు వేషములో ఉన్న ఈ ఇశ్రాయేలు రాజు ఆహాబు ఏమండి గుండుల్లో దిగిపోయిందంట. ప్రభునందు పిల్లరా, ఏమండి మేకాయి ఏదైతే చెప్పాడో, మేకాయి కంటే ముందుగా ఏమండి ప్రవక్త అయిన యెషయా కూడా అదే ప్రవచించాడు. ఏమండి నీ రక్తమును మరి కుక్కలు నాకుతాయని ప్రవచించాడు. ఆ ముందు అధ్యాయంలో చదివితే మనకి ఏలియా కనబడతాడు. ఏలియా పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురు చూడకే అది ఇశ్రాయేలు రాజునకు కవచమై మధ్యను తగిలెను గనుక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. అస్తమైనప్పుడు అతడు మరణమాయెను. ఏమండి ఆ రథం మీద నుంచి అతను గుండెల్లో అది ఖడ్గం దిగింది కదండి, బాణం దిగింది కదా, ఆ రథం మరి ఆ రథం మీద పడినప్పుడు దాన్ని కుక్కలు నాకినట్లుగా మనం చూస్తాం. ఏదైతే దైవజండి ఏలియా గారు మేకా చెప్పారో అదే జరిగింది. కానీ ఇక్కడ అబద్ధమాడు ఆత్మ
పనిచేయడం వల్ల ఇక్కడ రాజు చచ్చిపోయినట్లుగా చూస్తాం. అంత మాత్రమే కాదు, 17 వచనంలో చూడండి అమ్మ, 17 వచనం. అతడు ఇశ్రాయేలునందరూ కాపరి లేని గొర్రెల వలెనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితనని వారికి యజమానుడు లేడు. ఏమంటే ముందుగా చెప్పాడు, కాపరి లేని గొర్రెల వారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెదిరిపోతారు అని ముందే చెప్పాడు. కానీ ఈ రాజు పట్టించుకోలేదు. దానివల్ల అబద్ధమాడు ఆత్మ ఎంత ప్రమాదమో మనం గుర్తు చేస్తున్నాను. ఇందాక ఏ ఆత్మది సౌలు మీద పనిచేసింది? ఏ ఆత్మ అమ్మ? దురాత్మ పనిచేయడం వల్ల సౌలు రాజ్యం, సౌలు కుటుంబం అంతా కూడా మరి పూర్తిగా నాశనం అయిపోయింది. ఏమంటే ఇక్కడ అబద్ధమాడు ఆత్మ ఏమంటే పనిచేయడం వల్ల ఎవరి ప్రవర్తనలోనే పనిచేసిందంట. అబద్ధమాడు ఆత్మ పనిచేయడం వల్ల ఇక్కడ రాజు చచ్చిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె ఏమైపోయారంటమ్మా? చెదిరిపోయి కొండల వైపు చెదిరిపోయారు, పారిపోయారు. ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే వారి మీద పనిచేసిన ఆత్మ. వారు మొదట్లో దేవుని అడగడం తప్పులేదండి, మంచిగా విచారం చేశారు. అయితే దైవజనుడు చెప్పిన మాట వారు వినలేదండి. అబద్ధపు ఆత్మే వారిని నడిపించింది కనుక వారు అలా పతనమైపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మూడో ఆత్మ యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14 చదవండి. ఐగుప్తు మీద ఏ ఆత్మది? ఏమండి ఏ ఆత్మ? మూర్ఖపు గల ఆత్మను కుమ్మరించాడంట. ఏమంటే ఈ మూర్ఖపు గల ఆత్మ ఏమంటే దేవుడు కుమ్మరించిన, దేవుని దగ్గర నుంచి వచ్చిన అవి దురాత్మలే కనుక ఇప్పుడు మరి ఐగుప్తులు విర్రవీగుతున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఏమంటే రాజు ఏమో యెహోవా ఎవడు అని మాట్లాడుతున్నాడు. కనుక ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని దేవుడు మూర్ఖపు గల ఆత్మను వారికి ఏమనుంది అక్కడ? మూర్ఖపు గల ఆత్మను వారి మీద కుమ్మరించాడు. ఈ ఆత్మ ఎక్కడ పని చేస్తే వారు మూర్ఖులుగా ప్రవర్తిస్తారు. ఏమండి సామెతల గ్రంథంలో మూర్ఖత్వాన్ని గురించి చాలా విషయాలు మనం చూస్తాం. మూర్ఖులు ఎలా ప్రవర్తిస్తారు చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. మూర్ఖత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో అలాగూ చేయలేన వాడి తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడు. మూర్ఖుడు ఏమనుకుంటాడంటమ్మా? జ్ఞాని అనుకుంటాడంట. 6వ వచనం. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు విషము త్రాగిన వాడితో మూర్ఖుడు ఎలాంటి వాడంటమ్మా? కాళ్ళు తెగ కొట్టుకుని విషము త్రాగిన వాడితో సమానుడు. ఎవడు? మూర్ఖుడు. ఇంకా కింద చదవండి. మూర్ఖుల నోట సామెత సాటి లేకుండాను బుద్ధిహీనిని గణపరుచువాడు కదలకుండా కట్టువానితో సమానుడు. వడిసెల రాయి లేకుండా ఏమండి మరి కట్టేవాడు వడిసెల రాయి లేకుండా ఏమంటే క్యాట్ బాల్ ఒకటి ఉంటే ఏమాత్రం కూడా ఉపయోగం లేని ఆ పరిస్థితి అన్నమాట. ఇంకా కింద చదవండి, 10వ వచనం చదవండి. మూర్ఖుని వల్ల కలుగు లాభము నిలువదు. ఏమంటే మూర్ఖుని వల్ల కలుగు లాభము నిలువదు, కూలిన వారిని పిలిచిన వాడును చెడిపోయాను. ఏమంటే మూర్ఖుడి చేతి ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, ఏమండి ఆ ఇల్లు అది మనకు ఉపయోగపడదు అన్నమాట. ఇంకా మూర్ఖుడు వాడు చెప్తే వాడు ఎలా కట్టాలో అలాగే కడతాడు. దానివల్ల నష్టమే. ఏమండి కొంతమంది మూర్ఖులు ఏమండి ఏం చేస్తారంటే కనీసం బేస్మెంట్ కూడా వేయకుండా ఏమండి అలాగా నిలబెట్టేస్తూ ఉంటారు. కింద ఏమాత్రం పిల్లర్ లేకుండా ఒక స్టేర్ 2 స్టేర్లు వేసేసి వాళ్ళు ఉన్నారు. ఏమండి ఇంకా మూర్ఖుడు వాడు చెప్తే వినడం. అది ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే పిల్లర్ లోపలికి వెళ్తేనే దాని బలం. చాలా ఇల్లు పిల్లర్ లేకుండా మరి మూర్ఖులు ఏం చేస్తారంటే అలా కట్టేస్తారు. అలాగా ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడండి? మూర్ఖుని వలన లాభము నిలవదు, కూలిని వానికి పిలిచిన వాడును వాడే చెడిపోతాడని. పిలిచిన వాడే చెడిపోతాడు ఈ మూర్ఖుని జోలికి వెళ్తే. ఇంకా మనం చూస్తే మూర్ఖుడు గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఐగుప్తుల మీద దేవుడు ఏ ఆత్మని ఇచ్చాడట? మూర్ఖము గల ఆత్మ. ఈ మూర్ఖపు ఆత్మ ఎక్కడుంటో అక్కడ ప్రజలు పాడైపోతారు. ఏమండి సంఘములో ఏ ఒక్కరు కూడా మూర్ఖంగా ప్రవర్తించకూడదండి. కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ మూర్ఖంగా ప్రవర్తిస్తే వారి కుటుంబాలు
పాడైపోతూ ఉంటాయి. ఏమండి, మూర్ఖుడు బాగుపడినట్లుగా ఎక్కడ కూడా వాక్యంలో మనం చూస్తాం. ఏమండి, ఎక్కడైతే మూర్ఖత ఉంటుందో, ఈ మూర్ఖపు ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో వాడు చెప్పినా విండు. ఇప్పుడు చాలా మంది మనం త్రాగుబోతులను చూస్తాం. ఏమండి, వాడిని మందు మానేరా, సిగరెట్ మానేరా, లేకపోతే ఆ గుట్కాలు మానేరంటే వాడు మూర్ఖుడు. ఇంక వాడు ఎంత చెప్పినా విండు. ఏమండి, ఇంకా 4 రోజుల్లో చచ్చిపోతామన్నా చెప్పినా అవసరమైతే వాడు తాగుతాడు, కానీ ఆ మందును, ఆ సిగరెట్ను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే వాడు మూర్ఖుడు. ఇంకా చెప్పినా వినడు, చావుకైనా సిద్ధమైపోతాడు. కానీ అరే ఇది మూర్ఖత్వరా, ఇలా చచ్చిపోతావురా, నీకు ఆయుష్ ఉండదురా, దీనివల్ల నీ బాడీలో ఉన్న పార్ట్లన్నీ కూడా పాడైపోతారని ఎంత చెప్పినా ఆ మూర్ఖుడు విన్నాడు. ఎందుకంటే వాడి మీద ఏ ఆత్మ పనిచేస్తూ ఉంది? మూర్ఖపు ఆత్మ, మూర్ఖపు ఆత్మ. ఏమండి, ఒకవేళ అలాంటి ఆత్మ ఎవరు లేని పని చేస్తే మనం సరి చేసుకోవాలండి. ఏమండి, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఆ త్రాగుడు మానకుండా, ఎన్నిసార్లు చెప్పినా ఆ పాపపు పరిస్థితుల్లోంచి మనం విడుదల మూర్ఖంగానే అలా వెళ్ళిపోతూ ఉంటే ప్రమాదం ఎవరికి? మూర్ఖుడికే. ఆ మూర్ఖుడి మీద ఆధారపడిన కుటుంబానికే నష్టం. కనుక ఇప్పుడు దేవుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలని వీరి మీద మూర్ఖపు ఆత్మ, ఇంకా వీళ్ళు కఠినంగా ఉంటారు. ఎంత పాడైపోతున్నా అలాగే ఉంటారు వీళ్ళు. దేశం ఎంత పాడైపోతున్నా, ప్రజలు ఎంత పాడైపోతున్నా, ఏమండి, వీళ్ళు ఇంకా మూర్ఖంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మీద పనిచేస్తున్న ఆత్మ అలాంటిది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏ ఆత్మది? సౌలుని పట్టిన ఆత్మ ఏంటది? ఇశ్రాయేల్ రాజు. ఏమండి, అబద్ధమాడే ఆత్మ. ఇంకేం చెప్పాను? మూర్ఖపు, ఇశ్రాయేల్ మీద, ఐగుప్తుల మీద పనిచేసిన ఆత్మ మూర్ఖపు ఆత్మ. ఇక్కడ ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఆ యవనస్తుడి మీద పనిచేసిన ఆత్మ ఏం ఆత్మది? ఏమండి, ఆ సమూహం అన్ననే ఇవన్నీ కలుపుకుంటేనే సమూహం. ఏమండి, కనుక ఇవి సమూహముగా తిరుగుతూ ఉన్నాయి. ఎవరు దేవుని విడిచిపెడతారో, దేవుడు ఎవరిని విడిచిపెడతారో వారిలోనికి ఈ దురాత్మలు వస్తాయి. ఈ మూర్ఖపాత్మ వచ్చిన ప్రమాదమే, దురాత్మ వచ్చిన ప్రమాదమే, అబద్ధపు ఆత్మ వచ్చిన ప్రమాదమే, ఏదొచ్చినా చివరికి నాశనమేనండి. కనుక ఇక్కడ ఈ వ్యక్తి మీద ఏ ఆత్మ పనిచేసింది? ఇక్కడ అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడెను. ఏమండి, ఇతడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఏమండి, ఎక్కడ నివసిస్తున్నాడు? సమాధిలో నివసిస్తున్నాడు. ఏమండి, కనుక అతన్ని రాళ్ళు చేత ఆయన మరి తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు? గాయపరుచుకుంటున్నట్లుగా కూడా వాక్యములో మనం చూస్తాం. అయితే మన ప్రభు ప్రేమ కలిగిన వాడు గనుక ఈ ఆత్మ చేత పట్టి పీడించబడుతున్న ఈ వ్యక్తిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అలా విడిపించబడకపోతే అతని జీవితం సమాధుల్లోనే. ఎప్పుడైతే ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయిందో అతడు ఎక్కడ కూర్చున్నాడని ఉంది? చెప్పండి అమ్మ, ఎక్కడ కూర్చున్నాడని ఉంది? ఏమండి, దేవుని సన్నిధిలో కూర్చున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మరి ఎప్పుడైతే అతని ఆ దురాత్మ అతని విడిచి వెళ్ళిపోయిందో అతను ఇంకా సమాధిలో ఉండడానికి ఇష్టపడలే. అతడు వెళ్ళి దేవాలయంలో కూర్చుని దేవుని మాటలు వింటున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుడు అతనిని విడిపించినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ అపవిత్రాత్మ, ఏమండి, అపవిత్రాత్మ చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంది. ఏమండి, చాలా మంది మరి శాపగ్రస్తులుగా ఉన్నారు అంటే వారి మీద ఏదో ఆత్మ పనిచేస్తూ ఉంది. ఈ సమూహంలో ఉన్న ఏదో ఒక ఆత్మ వారి జీవితంలో పనిచేయడం వల్ల వారు అభివృద్ధి చెందలేకపోతున్నారు, వారు ఆశీర్వదించబడలేకపోతున్నారు, వారి జీవితాలు శాపగ్రస్తంగానే మిగిలిపోతున్నాయి. ప్రభునందు పిల్లారా, కనుక ఈ ఆత్మలో నుంచి మనము బయటికి రావాలంటే పౌలు అంటున్నాడు, పోరాడండి అంటున్నాడు. పోరాడి జయము పొందమని పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. 18 ఏండ్ల నుండి
బలహీనపరచు దెయ్యము. దెయ్యము అన్న కాడ పైన ఏముంది? ఒకటి ఉంది. ఆ ఒకటి కింద ఏముంది? ఏముంది? ఆత్మ. అంటే బలహీనపరచు ఆత్మ. ఏంటమ్మా, ఏం ఆత్మ ఇది? బలహీనపరచు ఆత్మ ఒక స్త్రీని పట్టుకుందంట. ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరముల నుంచి బాధపడుతుందట. అయితే మన ప్రభు ప్రేమ ఈ స్త్రీ పట్ల కూడా ఉన్నది గనుక ఆ దెయ్యం చేతిలోంచి, ఆత్మ చేతిలోంచి, ఏ బలహీనపరచు ఆత్మ ఆమెను బాధిస్తుందో మరి ఆమెను బాగు చేసినట్లుగా మనం చూస్తాం. 13 వచనం చదవండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను అని దేని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి మరి ఆమెను బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే 18 సంవత్సరాల నుంచి ఈమెలో ఏ దెయ్యం పనిచేస్తుంది? ఏ ఆత్మ పనిచేస్తుందమ్మా? చెప్పాలి. ఏ ఆత్మ? బలహీనపరచు ఆత్మ ఆమెలో పనిచేస్తున్న వల్ల ఆమె చక్కగా నిలబడలేకపోతుంది. కనుక ఆ దెయ్యం నుంచి, ఆ ఆత్మ నుంచి యేసుక్రీస్తు ప్రభు విడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ సమూహాన్ని గురించి తెలుసుకోకపోతే ఏదో ఒక రోజున మరి మనం నిర్లక్ష్యంగా ఉన్న రోజున ఆ దురాత్మలైనా ఊరికేనే రావండి. దేవుని పర్మిషన్ తీసుకునే వస్తాయి. ఎందుకు తీసుకుని వస్తాయి అంటే, మనము దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు ఈ ఆత్మలు మన మీద ఎక్కువగా పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. రోమపత్రిక 5వ అధ్యాయం 15 వచనం. మరొక ఆత్మ గురించి మీకు గుర్తు చేస్తాను. ఒకసారి చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ ఏ ఆత్మ పనిచేసిందంటే మోసపరుచు ఆత్మ. అండ్ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో అక్కడ మరొక ఆత్మ మనకు కనబడుతుంది, పిరికితనము గల ఆత్మ అని అంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట విన్నాడు. ఇందువలన మనము సత్యస్వరూప ఆత్మ ఏదో, బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ బ్రహ్మపరుచు ఆత్మ. ఏ ఆత్మ ఇది? బ్రహ్మపరుచు ఆత్మ. సత్యస్వరూపి ఆత్మేమో దేవుని సంబంధించిన ఆత్మ. ఈ బ్రహ్మపరుచు ఆత్మేమో ఆ అంధకార సంబంధమైన ఆ దురాత్మల సమూహములో ఉన్న ఒక ఆత్మ. ఈ ఆత్మ పేరు బ్రహ్మపరుచు ఆత్మ. ఇప్పుడు ఒక కుక్కలు మనం చూస్తాం కదండి. ఆ కుక్కలకి ఒక మరి ముడుసు లాంటిది దొరుకుతుంది. లావటి ముడుసు దొరికినప్పుడు అది మరి దాని దగ్గరికి వెళ్ళి అది ఎక్కువగా మరి అందులో లోపల ఏముండదు, అంటే లోపల ఏదో ఉందనుకుని దాన్ని ఎక్కువగా కొరికి 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 దాని పళ్ళలో నుంచి రక్తం వస్తుందండి. మీరు గమనించినప్పుడు మూలుగా అంటారు కదా, ఆ ముడుసుని ఎక్కువ కొరుకుతూ ఉంటుంది. అంటే దాంట్లో భ్రమ పడుతుంది, లోపల ఇంకా ఏదో ఉంది, లోపల నేను పొందుకోవాలి అనుకుంటుంది పాపం అది. అంతగా దాన్ని కరిచినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి ఆ పళ్ళులోంచి రక్తం వస్తుంది. ఆ రక్తం అది పీల్చుకుంటున్నప్పుడు అది అనుకుంటుంది, ఓహో ఈ ముడుసులో నుంచే ఇది వస్తుంది అనుకుంటుంది పాపం అది. బ్రహ్మపరుచు ఆత్మ అంత ప్రమాదం అండి. ఆ ముడుసుని ఎప్పుడైతే ఆ కుక్క మరి నములుతూ ఉంటుందో ఆ పళ్ళుల్లో నుంచి మరి ఆ రక్తం వచ్చినప్పుడు ఆ ముడుసులోంచి వస్తుంది అనుకుంటుంది. అంటే ఆ ముడుసులో ఏమనుకుంటుంది అంటే ఏదో ఉన్నది, దాంట్లోంచే నేను పీల్చుకుంటున్నాను అనుకుంటుంది పాపం అది.
కానీ అది భ్రమపడుతుంది అన్న విషయం దానికి తెలియదు. ఏంది? ఆమె భ్రమపడుతుంది, ఏదో ఉన్నది, అందులో ఉన్నది నేను పీల్చుకుంటున్నాను అనుకుంటుంది, కానీ అది భ్రమలో ఉన్నదన్న విషయం దానికి తెలియరాదు. చాలా మంది దేవుని సంబంధులుగా లేరు, అపవాది సంబంధులుగా ఉండి వారు భ్రమపడుతున్నారు. దేవుడితో వారు ఏదో గొప్ప సంబంధం ఉన్నట్లుగా, ఏమండి, దేవుడితో వారు నడుస్తున్నారుగా. ఈ భ్రమపరుచు ఆత్మ ఎవరిలో పనిచేస్తుందో వారు ప్రభునందు పిల్లరా దేవుని సంబంధులు కాదన్న విషయం ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఆ మాటలుగా చదవండి, మరలా చదవండి. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైన వారు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మరియు దేవుని సంబంధులము, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కనుక ప్రభునందు పిల్లరా, ఈ భ్రమపరుచు ఆత్మ కూడా అపవాది సంబంధమైనదే. ఆ భ్రమలో చాలా మంది బ్రతికేస్తున్నారు. ఏమండి, వారు భ్రమపరుచు ఆత్మ వారిని పట్టి పీడిస్తూ ఉంది. చాలా మంది ఏమండి విగ్రహాల్లో ఏదో ఉంది, ఏదో మేలు ఉన్నట్లుగా అవి భ్రమపరుస్తూ ఉంటాయి. ఆ భ్రమలో వారు ఉన్నారు కనుక అందులోంచి వారు బయటికి రాలేరు. ఏమండి, యేసే నిజమైన దేవుడు అని వారికి తెలిసినా, ఏమండి, వారి పూర్వీకులు ఏమండి వాటిని అనుసరించారు, విగ్రహాలను అనుసరించారు కనుక అందులో ఏదో ఉందని భ్రమలో ఉండి చాలా మంది ప్రభువు యేసుక్రీస్తు వైపు రాలేకపోతున్నారు. కనుక ఈ దురాత్మల సమూహం చాలా ఉందండి. అండి, కామాతృత కలిగిన ఆత్మ అని మరొక చోట ఉంటుంది, భ్రష్టత్వము కలిగిన ఆత్మ అని మరొక చోట ఉంటుంది. అంటే ఈ ఆత్మలన్నీ కూడా ఒక సమూహముగా కూడుకుని ఏమండి ప్రజల జీవితాలని మోసం చేస్తూ ఉన్నాయి, ప్రజల జీవితాల్ని నాశనం చేస్తూ ఉన్నాయి. కనుక పౌలు అంటున్నాడు మనము పోరాడాలి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా పోరాడాలో కూడా మనకి చాలాసార్లు విన్నాం. ఎలా పోరాడాలి కింద రాశాడు. ఏమండి, వీటిని ఎలా పోరాడాలి, వీటితో ఎలా జయం పొందాలి. మనలో లేకపోయినా బయట వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తి ద్వారా మనకు ప్రమాదం ఉంది, మనలోనూ ఉన్న మనకి ప్రమాదం ఉంది. కనుక ఇవి లేకుండా మనం పోరాడవలసిన బాధ్యత మన మీద ఉన్నదని పౌలు గారు చక్కగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 వచనం మరలా చదవండి అమ్మా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఏడు మనం పోరాడుతున్నది ఎవరితో కాదు? శరీరులతో కాదు. అంటే ప్రధానులు అని ఉంది. ప్రధానులు శరీరుల కాదా? అధికారులు. అధికారులు మానవుల జంతువుల? చెప్పండి అమ్మా. మనుషులే కదండి. అధికారులు కూడా మనుషులే. మరి ఫస్ట్ లైన్లో ఏమనుంది? మనం పోరాడుతున్నది శరీరులతో కాదండి. ప్రధానులు మనుషులే, తర్వాత అధికారులు మనుషులే, మూడవది అంధకార సంబంధమగు లోకనాథులు, లోకములో ఏలుబడి చేస్తే అధికారులు. ప్రభుని పిల్లరా, వారు కూడా మనుషులే. కానీ పౌలు అన్నాడు శరీరంతో మీరు పోరాటలేదు. అంటే ఆ మనిషి శరీరంతో మీరు పోరాటలేదు, ఆ మనిషిలో ఉన్న దెయ్యాలతో మీరు పోరాడుతున్నారు అంటున్నాడు. కనుక ఇప్పుడు ప్రధానులు ఉన్నారు. ప్రధానులు అంటే గొప్ప స్థాయి, అంటే అధికారం అంతా కూడా వారి చేతిలో ఉంటుంది. అంటే ఒక ఆత్మ, ఒక దుష్టాత్మ వారిలో పనిచేసినప్పుడు ఏమండి మనకి ఎస్తేరు గ్రంథంలో హామాను కనబడతాడు. వాడు ప్రధాని. అంటే ఒక దురాత్మ అతనిలో పనిచేసినప్పుడు వాడికి అధికారం ఉంది కనుక ఎంత మరి నష్టాన్ని దేవుని ప్రజలకు కలిగి చేయాలని ఆలోచన చేశాడో మనందరికీ తెలుసు. అయితే అతనిలో పనిచేస్తున్న దురాత్మల వలన ఆ హామాను ఏమండి ఆ వ్యక్తితో కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలతో వారు పోరాడు. ఎస్తేరు కానీ మొర్దెకై కానీ యూదులు ప్రార్థనలో వాడి మీద ఏలుబడి చేస్తున్న ఆ దురాత్మతో పోరాడి వారు జయము పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రధానులు అంటే అధికారం మాకుంది అని వారు అనుకుంటా ఉంటారు, మేము ఏదైనా చేయగలుగుతాం. కనుక అలాంటి వారితో పోరాడడం మన వల్ల కాదు. అలాంటి వాడికి దురాత్మ తోడైతే ఇంకా వాడి శక్తి ఎక్కువైపోతుందండి.
కనుక అలాంటి వాడితో పోరాటం చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఇవన్నీ సర్వాంగ కవచాన్ని ధరించుకుని వాడితో పోరాడండి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రధానులు వారి ఇష్టమైన శాసనాలు వారు చేసేస్తారు. దానియేలు కాలంలో ఏమండి శాసనాలు వారు చేశారు. వారు చెప్పిందే వేదం, వారి నిలబెట్టిందే దేవుడు, అవే చేయాలి, ఇంకేమి కూడా ప్రజలు అలాగా ప్రధానుల్లో ఒక దురాత్మ వెళ్తే ప్రభునందు పిల్లరా, ఆ దురాత్మ వలన ఆ ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు. కనుక ఆ ప్రజలందరినీ కూడా విడిపించుకోవడానికి దేవుడు ఆనాడు దైవజనుడైన దానియేలును ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. తర్వాత ఆ పోస్టు కాస్త తగ్గింది. తర్వాత అధికారులు, ప్రధానుల తర్వాత అధికారులు, వీరు కూడా అధికారం ఉంటుంది. ఏమండి అధికారులు అంటే వారికి కూడా కాస్త అధికారం ఉంటుంది. కనుక వారిలోనికి దెయ్యాలు వెళ్తే వాళ్ళు కూడా విచ్చలవిడిగా తయారైపోతారు. కనుక వారితో మనం ఆ మనుషులతో కాదు కానీ అధికారులతో కాదు, వారిలో పనిచేస్తున్న దురాత్మలతో మనం పోరాడుతున్నాం అంటున్నాడు. తర్వాత లోక నాదులతో, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమండి మనం ప్రార్థన చేస్తున్నామనంటే మనకు కనబడిన దురాత్మలతో మనం పనిచేస్తున్నాం. ఆ కామాతృత కానీ, ఏమంటే దుష్టపు ఆత్మ కానీ, మనం చదువుకున్న దురాత్మ కానీ, అబద్ధపు ఆత్మ కానీ, ఇవేమీ కూడా మనలో కానీ ప్రవేశించకుండా మనము ప్రార్థన ద్వారా వాటిని అడ్డుకుంటున్నాము అనే విషయాన్ని ఇక్కడ అలా పోరాడండి అని పౌలు గారు కూడా చెప్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక వాళ్ళు అలా ఎదిరించి పోరాడి జయము పొంది దేవునికి మరింత సమీపస్తులుగా వారు మార్చబడ్డారు. ఎలా పోరాడారు కూడా మనకు తెలుసు కనుక చదువుకుని మనం ముగించేసుకుందాం. ఎలా పోరాడారు చదువు. ఎలా అనగా మీ నడుమునకు సత్యము దట్టి కట్టుకుని, నీతి అను మైమరుపు తొడుగుకుని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుని ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి, రక్షణను శిరస్త్రము, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము ధరించుకుని, ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఏం చేయాలంటమ్మా? ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విన్నపలు చేయొచ్చు. ఈ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టణంలో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి. ఎందుకంటే ఈ దురాత్మల సమూహం తిరుగుతూ ఉన్నాయి. ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ జీవితాన్ని నాశనం చేద్దామని అవి ఆ కుటుంబాలను పాడు చేస్తున్నాయి. కనుక ఈ దురాత్మలు గనుక ఏ కుటుంబంలోకి వస్తే ఆ కుటుంబం పాడైపోతుంది. కనుక అవి మన కుటుంబాల్లోనికి రాకుండా, మన పరిచర్యలోకి, మన సంఘాల్లోనికి రాకుండా మనం ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేసి వాటిని ఎదిరించి జయము పొంది మనం ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గండ మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, దురాత్మల సమూహం నాయనా పనిచేస్తూ ఉంది లోకములో. అందుకే ప్రజలు భయంకరంగా చెడిపోతున్నారు. ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఏ ఆత్మ ఎవరిలో పనిచేస్తుందో ఆ వ్యక్తి శాపగ్రస్తుడిగా మార్చబడిపోతున్నాడని. కనుక అలా మారిపోకుండా ఉండాలి అంటే మెలకుగుండి ప్రార్థన చేసి వాటిని ఎదిరించి పోరాడి గెలవండి అని పౌలు గారు ఎంతో స్పష్టంగా సంఘానికి రాశాడు ప్రభువా. కనుక మేము ఆ సమూహాన్ని ఎలా ఎదిరించాలో, ఎలా పోరాడి వాడి చేతుల్లోంచి ఎలా బయటికి రావాలో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. సౌలు మీదకు దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు నీ ఆత్మ కలిగిన వాడే సితారా వాయిస్తూ నిన్ను పాడినప్పుడు ఆ దురాత్మలన్నీ కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేట నాయన. కనుక మేము కూడా మా మీద పనిచేస్తున్న ప్రతి చీకటి ఆత్మను ఎదిరించి మేము కూడా పాడి స్తుతించి ఆరాధించి మా జీవితంలో పనిచేస్తున్న చీకటి ఆత్మలు, దురాత్మలు, అయ్యా అపవిత్రాత్మలన్నిటిని కూడా మా నుంచి, మా కుటుంబం నుంచి దూరపరుచుకుని మేలు పొందడానికి పోరాటం మాకు నేర్పించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.